నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో 82.50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన చైర్మన్ ఇందుపూరు అచ్యుతరెడ్డి తదితరులతో కలిసి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. దివంగత నేత ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి మరియు గ్రామస్తుల కోరిక మేరకు పొట్టేపాలెం గ్రామంలో కమ్యూనిటీ హాల్ను నిర్మించామని గిరిధర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొట్టేపాలెం గ్రామ అభివృద్ధికి 4,30 లక్షల రూపాయలు నిధులను కేటాయించామన్నారు. పొట్టేపాలెం కలుజు నిర్మాణ పనులను కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో గుండ్లపాలెం పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, జడ్పీ కోఆప్షన్ నెంబర్ అల్లాబక్షు, గ్రామ సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరెళ్ల నారాయణ, టీడీపీ నాయకులు హరి యాదవ్ మరియు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం గ్రామంలో ఈరోజు మండలాధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ అచ్యుత్ శంకరెడ్డి గారు, గుండ్లపాలెం సొసైటీ అధ్యక్షులు ప్రదీప్ గారు, స్థానిక సర్పంచ్ ఏడుకొండలు గారు, ఎంపీటీసీ బాబు గారు, మిగతా పొట్టేపాలెం కూటమి నాయకులు, గ్రామ పెద్దలతో అందరితో కలిసి కూడా ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటిలో ఎన్నో సంవత్సరాలుగా పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా కోరిక మేరకు, అదేవిధంగా పెద్ద ఆయన కీర్తిశేషులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి గారు పదే పదే ఈ గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలని ఎమ్మెల్యే గారిని పంచాయతీ ఆఫీస్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, అదేవిధంగా శ్మశాన వాటికి కానీ సెంటర్లు ఇవన్నీ కూడా కావాలని కోరడం జరిగింది. ఇవన్నీ కూడా వారు ఉన్నప్పుడే కూడా అన్ని శాంక్షన్ చేయడం జరిగింది. సరే, వారు అనుకోకుండా మనకు దూరమైన సంగతి కూడా మీ అందరికీ ఈరోజు అన్నీ కూడా ఏదైతే పెద్దాయన ఇందుపూరు శ్రీనివాసుడి కోరిక మేరకు ఇతరత్ర ఏదైనా చేయాల్సి ఉంటే స్థానిక మా సోదరులు అచ్యుత్ గారు, మిగతా గ్రామ పెద్దలతో మాట్లాడి తప్పకుండా అవి కూడా రాబో రోజుల్లో చేస్తామని మీ ద్వారా ప్రత్యేకంగా పొట్టేపాలెం గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాం. పెద్దాయన లేని లోటు రాకుండా తమ్ముడు అచ్యుత్తో కలిసి, స్థానిక గ్రామస్తులతో కలిసి అన్ని విధాల పొట్టేపాలెంలో అండగా ఉంటామని ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కూడా మరొకసారి స్పష్టం చేస్తూ కూటమి ప్రభుత్వం